ఇప్పుడు కనీ విని ఎరగని రీతిలో గొప్ప తరుణాలు చాలా బాగా జరుగుతా ఉంది. పుత్తూరు నుంచి ఎక్కడ చూసినా అనేక మంది జనం ఈ రోజు నియోజకవర్గం మొత్తం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మీ ఆశీస్సులు ఎప్పుడు రామచంద్ర కుటుంబానికి అందిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము కూడా ఈ నియోజకవర్గంలో రాజీ లేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గౌరవ మంత్రివర్గ స్వామి గారి ఆధ్వర్యంలో కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మన నియోజకవర్గంలో తాగునీరు సమస్య పూర్తిగా పరిష్కరిస్తామని, అలాగే ఈ యొక్క తరుణాల్లో మీరందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలని చూసి ఆశీర్వదించాలని, అలాగే మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, ఎటువంటి ఆటంకాలు కాకుండా క్షేమంగా ఇంటికి చేరవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు ఏ విధమైన మార్పు చూపించారో అదే విధమైన మార్పు కూడా మన తరఫున కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సంవత్సరం రైతులందరికీ వాళ్ళు వేసిన పంటల్లో మంచి దిగుబడి రావాలని వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన ఊళ్ళో ఇక్కడ చేయటం తప్పకుండా మీరు కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా రామచంద్ర సత్య మీ వెనక ఉంటాడు, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి పంచుకోటగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంటికి క్షేమంగా చేరాలని పదే చెప్తా ఉన్నా. జాగ్రత్తగా చేరండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.